హెల్లో మిమ్మల్నేనండి. అందరికీ నమస్కారం. ధనుర్మాసం సుప్రభాతం కాదు తిరుప్పావై ఎందుకు? దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దేవతలకు బ్రహ్మ ముహూర్తం ఎప్పుడో తెలుసా? అదే సమయంలో ముక్కోటి దేవతలు క్యూ కట్టి మరీ శ్రీవారిని దర్శించుకుంటారంట. అయితే అప్పుడు కూడా మనము సుప్రభాతం చదివి స్వామిని మేల్కొల్పాలా? అంటే ఆగమ సంప్రదాయాల ప్రకారము బ్రహ్మ ముహూర్తం దేవతలకు అత్యంత పవిత్రమైన సమయం. ఆ సమయంలోనే ముక్కోటి దేవతలు శ్రీవారి సన్నిధిలో పూజలు చేస్తారని శాస్త్రాలు చెబుతాయి. అంటే అప్పటికే స్వామి మేల్కొని ఆలయ కైంకర్యాలు అందుకుంటున్న సమయం అది. అలాంటి వేళ మళ్ళీ మనం కౌసల్య, సుప్రజ, రామ అంటూ స్వామిని మేల్కొల్పటం ఆగమ భావనకు సరిపోదు. అందుకే ధనుర్మాసంలో తిరుమలలో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై పఠనం చేస్తారు. ఇక్కడే ఉంది అద్భుతమైన దైవతత్వం. సుప్రభాతం అంటే స్వామిని మేల్కొల్పటం. కానీ తిరుప్పావాయి అంటే అజ్ఞానంతో నిద్రపోతున్న మనల్ని మేల్కొల్పటం. స్వామి నిద్రలో లేడు. మనమే నిద్రలో ఉన్నాము. మనలోని అహంకారము, అజ్ఞానము, అలసత్వము ఇవన్నీ తొలగించటానికి తిరుప్పావై. అందుకే ధనుర్మాసం స్వామి కోసం కాదు మన కోసం. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్వయంగా చెబుతాడు. మాసానాం మార్గశీర్షో నెలలలో నేనే మార్గశిర మాసాన్ని. ఎందుకంటే ఇది దేవతల కాలం. ఇది జ్ఞానోదయ కాలం. ఇది మనలో భక్తిని మేల్కొల్పే మాసం. అందుకే ధనుర్మాసంలో తిరుమలలో తిరుప్పావై. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.